హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎండాకాలం కదండి. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్గా వాటర్ మెలోన్లు బాగా వస్తాయి. ఇమిడియట్గా శక్తిని ఇచ్చి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తాయి ఈ వాటర్ మెలోన్స్. నేను ఈరోజు వాటర్ మెలోన్ తీసుకొచ్చి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేశాను. ఈరోజు నేను వాటర్ మెలోన్తో టూటీ ఫ్రూటీ తయారు చేస్తున్నాను. వాటర్ మెలోన్ ఆ రెడ్ స్కిన్ తీసి జ్యూస్ తయారు చేసుకోవచ్చు. వైట్ స్కిన్ ఉంటుంది కదా, అది తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి నీళ్లు వేసుకున్నాను 2 కప్పులు. అందులో వీటిని కుక్ చేసుకొని అరకప్పు చక్కెర వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఇలా నేను గిన్నెల్లో సర్వ్ చేశాను. ఈ గ్రీన్ కలరు మన ఆకుకూరలు ఉంటాయి కదండి, ఆ రసంతో వేసాను. ఇదేమో మన ఇంట్లో ఉండే పసుపుతో చేశాను. బీట్రూట్ జ్యూస్తో రెడ్ కలర్ కలిపాను. ఈ 3 కలర్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. ఫుడ్ కలర్స్ అయితే ప్రమాదకరం కదండి, అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా తయారు చేశాను. చూడండి బీట్రూట్ కలర్ ఎంత బాగా వచ్చిందో. ఆ గ్రీన్ కలర్ ఏమో ఆకు కలర్ అండి, ఆకులు పాలకూర. ఆ ఎల్లో ఏమో మన ఇంట్లో ఉండే పసుపు ఉంటుంది కదండి, అదండి. ఇలా టూటీ ఫ్రూటీ నేను తయారు చేశానండి. వాటర్ మిలన్లో సీడ్స్ ఉంటాయి కదండి, ముదిరిన సీడ్స్ ఉన్నప్పుడు వాటిని ఎండబెడితే వాటి మీద ఉన్న స్కిన్ తీసేస్తే ఇలా విత్తనాలు వస్తాయండి. ఈ విత్తనాల్లో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, పీచు పదార్థం ఉంటుందండి. ఈ రెడ్ వాటర్ మిలన్ ఏమో జ్యూస్ తయారు చేస్తానండి. ఒక యాలక్కాయ, అరకప్పు షుగర్ వేసి ఇలా జ్యూస్ తయారు చేశాను. ఇలా జ్యూస్ రూపంలో త్రాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. ఊబకాయ ఉన్నవారు ఊబకాయం తగ్గుతుంది, రక్తహీనత తగ్గుతుంది. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నానండి. మన ఇంట్లో ఉండే టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాసులో వేసి ఇలా మన ఇంట్లో ఉండే కొత్త చీపురు గట్టు ఉంటే వాటి పుల్లలు కానీ లేదా ఇలా స్టిక్స్ కానీ తీసుకొని వాటిలో పెట్టి ఇలా ఐస్ క్రీమ్ తయారు చేస్తాండి. పిల్లలు ఎప్పుడు అడుగుతుంటారు కదండి, ఎండాకాలం అన్ని రోజులు బయట కొనివ్వడం కన్నా చక్కగా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉందండి అసలు. ఇది జెల్ అండి, నేను జెల్ కూడా తయారు చేశాను. చాలా బాగా వచ్చింది ఐస్ క్రీము, జెల్ బాగా వచ్చింది. ఇలా ముక్కల రూపంలో, జ్యూస్ రూపంలో, ఇలా జెల్ రూపంలో, ఐస్ క్రీమ్ రూపంలో, విత్తనాల రూపంలో తినడం వల్ల ఈ వాటర్ మెలోన్ ప్రోటీన్, ఐరన్, పీచు పదార్థం బాగా అందుతుంది. ఎండాకాలంలో ఎండకు బయటికి పోయి వచ్చాక ఇలా జ్యూసులు చేసుకొని తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.